వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్షం ఖాయమంటారు. నిజమేనా? ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు ఆలయాలలో ఉన్న వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. మరి భక్తులు ఈ ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠ లోకానికి మార్గం తెరుచుకుంటుందని చెప్పి విశ్వాసం. మరి ఈ రోజున భక్తులు ఉపవాసం, విష్ణునామ జపం, పూజలు, భజనలు అన్ని చేస్తూ ఉంటారు. చాలా మంది రాత్రంతా జాగరణ కూడా చేస్తారు. ఇది అత్యంత పుణ్యప్రదం. తిరుపతి, శ్రీరంగం వంటి మహా వైష్ణవ క్షేత్రాల్లో ఈరోజు అపూర్వమైన వైభవంతో జరుపుకుంటా ఉంటారనమాట. ముక్కోటి ప్రదక్షిణం అనే ప్రత్యేక సేవలు కూడా జరుగుతాయి. అయితే ఈ ఏకాదశిని దక్షిణ భారతదేశంలో వైకుంఠ ఏకాదశి అని అంటారు. కేరళలో స్వర్గ వాతిల్ ఏకాదశి అని అంటారు. అలాగే ఉత్తర భారతంలో మోక్షదా ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వేరైనా ఫలితం ఒకటే, విష్ణు కృప, మోక్ష మార్గం. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శుద్ధ మనసుతో స్వామిని స్మరించుకుందాం. వైకుంఠ ద్వారం తెరవాలని ప్రార్థిద్దాం. ఓం నమో నారాయణాయ.